సింహరాశి జాతకులకు ఈ వారం కొంచెం చికాకులు తప్పవు అనే చెప్పవచ్చును. ఆరోగ్యపరంగా చిన్న చిన్న జాగ్రత్తలు తీసుకోవాలి. అయిన దానికి కాని దానికి త్వరగా కోపం వస్తుంది. ఈ వారంలో సింహరాశి జాతకులకు కొంచెం ఆవేశాన్ని, కోపాన్ని అదుపులో పెట్టుకోవడం సూచించడమైనది. అలాగే సింహరాశి జాతకులకు ఈ వారము స్థాన చలనం అనేది కనబడుతోంది. కొంచెం ఆవేశాన్ని తగ్గించుకోండి. అలాగే ఆర్థిక పరంగా సాధారణంగానే ఉంటుంది, ఎప్పుడు ఉన్నట్టే ఉంటుంది, పెద్దగా ఎత్తుపల్లాలేమి ఉండవనే చెప్పవచ్చును. అలాగే విద్యార్థులైన సింహరాశి జాతకులు ఈ వారం కొంచెం ఏకాగ్రతను పెంచుకోవాలి. ఎంటర్టైన్మెంట్ వైపు దృష్టిని కొంచెం తగ్గించుకోవాలి. ఏకాగ్రత, ఫోకస్ అనేది పెంచుకోవాలని సూచించడమైనది విద్యార్థులకు. అలాగే వృద్ధులైన సింహరాశి జాతకులు కొంచెం తమ ఆరోగ్యం పట్ల జాగ్రత్త వహించండి. అలాగే వివాహ యోగ్యత ఉన్న యువతీ యువకులు సింహరాశి వారి ఇంట్లో కనుక ఉంటే తప్పకుండా వివాహ ప్రయత్నాలు చేయండి, మొదలుపెట్టండి. ఈ వారం సానుకూలంగా ఉంది పునాదులు వేయటానికి. అలాగే గృహ సౌఖ్యము, వాహన సౌఖ్యం అనేది చక్కగా కనబడుతుంది. ఈ వారము సింహరాశి వారికి ఆరోగ్యం పట్ల కొంచెం జాగ్రత్త తీసుకోవడం అనేది సూచించడమైనది. అయిన వాళ్ళందరితో కలివిడిగా ఉండే ప్రయత్నం చేయండి. చిన్న చిన్న సమస్యలు వస్తూ ఉంటాయి కుటుంబంలో, వాటిని పెద్దగా సీరియస్గా ఏం తీసుకోకండి. సాధారణంగా ఇవన్నీ చిన్న చిన్నవే కాబట్టి వాటిని సానుకూల వాతావరణంలో పరిష్కరించుకునే ప్రయత్నం చేయండి. ఓవరాల్గా చూసుకుంటే సింహరాశి వారికి ఆరోగ్యం పట్ల చిన్న జాగ్రత్త అవసరము, మినహా అన్నీ చక్కగానే ఉన్నాయి. ఈ వారము సింహరాశి జాతకులకు లక్ష్మీదేవి ఆరాధన అనేది లాభాన్ని చేకూరుస్తుంది.